కాలీఫ్లవర్ పచ్చడి కలిపిన తర్వాత అదే గిన్నెలో వైట్ రైస్ వేసుకుని తింటే ఎంతమందికి ఇష్టం. ఒక ముద్ద ఎట్టుకొని చూశాను, మామూలుగా లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపరు. పచ్చడి తయారు చూసేద్దాం రండి. మరి ఫ్రెష్ కాలీఫ్లవర్ని మరీ చిన్నగా కాకుండా ఓ మాదిరిగా ఇలా కట్ చేసుకోవాలి. మరి కట్ చేసుకున్న వాటిని వేడివేడి వాటర్లో తీసుకొని వాటిని నీళ్ళంతా చేసాక ఎండలో వేసుకోవాలి. ఎండలో వేసుకొని డ్రై చేసుకోవాలి. ముగ్గుల్లో వేసన్ నూనె వేసుకొని కనిపించే వేసుకొని వేపేసుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్లో తెచ్చుకొని కారం, మెంతిపొడి, సాల్ట్ వేసుకొని వేసన్ నూనెతో పచ్చడికి తగినంత వేసుకొని శుభ్రంగా పచ్చడి మొత్తం అంతా పట్టేలాగా ఇవన్నీ వేసుకున్నాయని కూడా కలుపుకోవాలి. బాగా పిసకాలన్నమాట. అంటే పిసుడు కార్యక్రమం మీ బ్యాచ్లో ఎవరైనా పులిహార రాజులు అంటారు కప్పు చెప్పండి. మరి బాగా పిసుకుతారు. తర్వాత ఇందాక మనం వేపు పెట్టి ఉన్నాయన్ని పైన వేసుకొని వాటిని కూడా జస్ట్ అతికినట్టుగా కలపాలి. నిమ్మరసం కూడా వేసుకోవాలి ఎండింగ్లోని. పచ్చడి డబ్బాలో తీసుకొని గిన్నెలోకి అన్నం వేసుకొని తినేయడం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.